హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ సింధూర, పీడియాట్రిక్ డెంటిస్ట్. అసలు పిల్లలు పాల పళ్ళు నొప్పి అని కంప్లైంట్ చేసినప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేయించకుండా వదిలేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, పిల్లలు నొప్పి అని కంప్లైంట్ చేసినప్పుడు చాలా వరకు ఫుడ్స్ ని అనేది తీసుకోవడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. దాని వల్ల వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందదు. నెక్స్ట్ థింగ్, వాళ్ళు నొప్పి ఉన్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ తినడానికి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జా గ్రోత్ అనేది ప్రాపర్ గా జరగదు. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకుని టెంపరీగా పెయిన్ రిలీవ్ చేసినా కూడా లోపల ఉండే ఇన్ఫెక్షన్ మాత్రం అది ఏమి కంప్లీట్లీ జీరో అయిపోదండి. సో దాని వల్ల లోపల ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉండడం వల్ల కింద ఉన్న పర్మనెంట్ టీత్ అండ్ బోన్ గ్రోత్ కి మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఇలానే డిలే చేస్తూ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి చీమ్ పట్టడం, బుగ్గ వాపు రావడం, ఫీవర్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి. పిల్లలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే డెంటల్ యాంగ్జైటీ అనేది డెవలప్ అయిపోతుంది. అండ్ డెంటిస్ట్ ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెయిన్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనే ఫీలింగ్ లో ఉంటారన్నమాట. ఒకవేళ పాడైపోయిన పళ్ళు పిల్లలకి ముందు పళ్ళు అనుకోండి, వాళ్ళు స్కూల్లో కానీ సోషల్ గా కానీ వాళ్ళు స్మైల్ చేయడం, వాళ్ళు మాట్లాడడానికి కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో మీ పిల్లలకి పాల పళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా అనే క్వశ్చన్ ని తీసేసి ఇప్పుడున్న పెయిన్లెస్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ని మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ ని ప్రొవైడ్ చేయడం వల్ల మీ పిల్లల యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క ప్రాపర్ న్యూట్రిషన్ అవైల్ చేసుకోవడానికి అండ్ వాళ్ళు సోషల్ గా కాన్ఫిడెంట్ గా స్మైల్ చేయడానికి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీ పిల్లల యొక్క డెంటల్ స్మైల్ ని అట్ ద ఎర్లియస్ట్ రెస్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ.